ఎత్తుకో, పట్టుకో, పైకి లేపు. అట్లా, వెరీ గుడ్. కోసుక తిందామా దానిలోని? కోసుక తిందామా? కోసుకుందామా దానిలోని? వైష్ణవ్, కోసుకుందామా కోళ్ళని? చీయలు చేసుకొని తిందాము. ఏమంటావు? ఏంది? కొకరికో కొకరికో అంటదా? ఆ బాబు పలుకుతలేడు. ఎత్తుకో. ఎత్తుకో, లేప్ లేప్. బరువుందా? కింద కింద కాలు రెండు కాళ్ళు పట్టుకొని లేపుతున్నాడు ఆ పైకి. కాళ్ళు పట్టుకొని లేపు. కింద 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 కాళ్ళు పట్టుకో. ఒకటి కాదు, రెండు పట్టుకో. రెండు పట్టుకో. ఇట్లా ఇట్లా రెండు పట్టుకొని పట్టుకో. పట్టుకో, ఇట్లా పట్టుకో. అట్లా పెడదాం దానిలోని. కారులానా? ఇప్పుడే వద్దు, కారులా మనం పోయేటప్పుడు పెడదాం కారులా. హలో గాయస్, ఈ వీడియో అయితే మాత్రం ఒక 2-3 months బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో. ఈ వీడియో కూడా మా మమ్మీ ఫోన్లో రికార్డ్ చేసిండే. నా ఫోన్లో స్పేస్ లేక నేను మా మమ్మీ ఫోన్లో రికార్డ్ చేసిన. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్, ఇంకా క్లారిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మేమైతే ఇప్పుడు పత్తెపురం మైసమ్మ దగ్గరకు వచ్చినాము. మహబూబ్ నగర్ దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మీరైతే స్టార్టింగ్లో చూసిండ్రు కదా 2 కోళ్ళు. ఆ కోళ్ళు ఇక్కడ కోద్దామని వచ్చినాము. జనాలు, మనం ఇక్కడ సైడ్ ఫస్ట్ ప్లేస్ పట్టుకుందామా? ఆడికి వెళ్దామా? ఆడ ప్లేస్ ఉన్నట్టుంది. మనకి చెట్టినడ కావాలి. ఇప్పుడు ప్లేస్ కావాలి మనకి. దగ్గర కోతులు ఉన్నాయి, ఇంకా ప్లేసులు పట్టుకోవాలి మనము. మంచి ప్లేస్ చూడాలి, మంచి చెట్టు కింద నీడ. ఆ రూమ్స్ రెంట్కి తీసుకున్నాలి మనం. తొందర వస్తే పెద్ద చేసుకునేటప్పుడు ఆ రూమ్స్ రెంట్కి తీసుకొని వస్తుంది. ఆ రూమ్స్ ఇక్కడ ముందర ఉన్నాయి. ఈ రూమ్స్ చూడు, ప్లేస్ ఎక్కడ బాగుంటే అక్కడ చూడు. మేమైతే ఇప్పుడు రూమ్స్ వేసుకోవడానికి పోతున్నాం. రూమ్స్ ఉన్నాయా అని కనుక్కోవడానికి. రూమ్స్ దొరికితే బాగుంటుంది, లేదంటే ఏదైనా చెట్టు కింద మంచిగా నీడ ఉన్నది చూసుకొని కూర్చున్నాలి. మా పిన్న అయితే ఓడుస్తుంది, మొత్తం క్లీన్ చేస్తుంది. ఈ గోడ పక్కన బాగుంది నీడ అని. చెట్లు కూడా ఉన్నాయి, మంచిగా ఎండ పూటలు కూడా నీడ వస్తాయి. సరే, కారు తీయమంటున్నాడు. బోర్ నిండితే మీద పడతాయంట నీళ్ళు. ఏడుందో బోరు కనిపిస్తలేదు మనకి. గైస్, ఆడియో అయితే ఎట్లా వస్తుందో, క్లియర్ ఉందో లేదో తెలియదు, కానీ మేమైతే ఇప్పుడు కట్టెలు తీసుకురానికి పోతున్నాం. నేను నా ఫోన్తోనే రికార్డింగ్ చేస్తలేను, మా మమ్మీ ఫోన్తో రికార్డింగ్ చేస్తున్నా. అందులోనేమో స్టోరేజ్ లేదు. ఇప్పుడు కట్టెలు తీసుకురమ్మన్నారు బోనం ఎత్తడానికి, బోనం చేయడానికి. వాడు కట్టెల మీద ఎక్కి దుంకులాడుతున్నాడు. ఇలా కొట్టి తీసుకోపోదామని, అదేమో ఎరుగుతలేదు. ఇక్కడైతే అన్ని చాలా కోతులు ఉన్నాయి. ఆ చెట్టు కింద ఎట్లా ఆడుకుంటున్నాయి చూడండి కోతులు. కోతి పిల్లలు ఉన్నాయి. ఎగిరెగిరి లైఫ్లెస్ కొట్లాడుతున్నాయి. ఇంకా అక్కడ 3 కోతులు. ఆడ 2 కోతులు ఉన్నాయి. వీర కోతులు బెదిరిస్తుంది అది. ఓ, ఏం వస్తలేము. ఓకో, వీడియో తీసుకుంటున్నాం, యూట్యూబ్ ఛానల్ రావా? పర్మిషన్ తీసుకోవాలనా మీకు? మాకైతే కొన్ని కట్టెలు దొరికినాయి. ఓ పెద్ద కట్టె దొరికితే దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇట్లా చిన్నగా చేసినాము. అక్కడ కూడా కొన్ని కట్టెలు ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ తీసుకొని పెట్టేసినాము. అవి సరిపోవంటే ఇంకొన్ని కట్టెల కోసం వచ్చినాము తీసుకెళ్ళడానికి. చూద్దాం ఏమంటారు, సరిపోతే అంటారో లేదో. ఏమంటావు?
సరిపోతాయి అంటున్నాడు మా బామర్ది అయితే. వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఏం ఫీల్ కాకుండా వీడియో అయితే మొత్తం ఫుల్గా చూసి లైక్ షేర్ చేయండి. మా మమ్మీకి మొబైల్కి మైక్ కనెక్ట్ చేద్దామంటే రాదు, ఎందుకంటే నాది ఐఫోన్ కదా, దానికి లైట్నింగ్ పోర్ట్ మైక్ తీసుకున్నా, దీనికేమో టైప్ సి పోర్ట్ ఉంది, సో కనెక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ కోతు చూడండి గైస్, కింద పడేది ఆ పైన నుంచి 2 కోతులు ఆడపడిండే, ఒకటి ఆల్రెడీ కింద పడ్డది. ఇందాక నేను కెమెరా స్టార్ట్ చేసే లోపు అది ఇంకోటి కింద పడి ఊరికే అక్కడ 2 కోతులు. పొయ్యి అనిపిస్తుంది మా బామ్మది, ఇంకో మా పిన్ని, ఇంకో నేనేమో మా అన్న, వాడు మా బాబాయ్, వాడ మా మమ్మీ మా తమ్ముడు కూర్చున్నాడు, ముట్టిస్తున్నారు. ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళు? మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మంట కాపుకుంటున్నారా? మంట కాపుకుంటున్నారంట మీరు? చలి పెడుతుందంటనా మమ్మీకి? మా తమ్ముడు అయితే కోళ్ళకి ఎర్రిలేసిండు, ఎప్పుడెప్పుడు కోసుక తిందామా అని. ఆడగట్టేదావా? ఆల్రెడీ బియ్యం వేసినావు, ఉండ నాకు జరసేపు. మమ్మీ వేసింది, ఆకలి ఏంటది పాపం అని మమ్మీ వేసింది. 2 నిమిషాలు కోసుకుంటాం, 2 నిమిషాలు కోసుకొని పాపం అంట. అరే మమ్మీ ఎట్లా అంటే చంపేటప్పుడు అన్నా కానీ దానికి జర కడుపు నిండా తిండి పెట్టి చంపుదామని మమ్మీ. మా తమ్ముడు అయితే ఆడుకుంటున్నాడు కోళ్ళతోని, సతాయిస్తున్నాడు దాంట్లోని ఫుల్. ఏమనుకుంటున్నాయి తెలుసా? ఏమనుకుంటున్నాయి? గంట సేపర్లు ఎట్లా చంపుతాడు, జర ప్రశాంతంగా ఉండని బాధపడుతున్నాయండి. అవునా గైస్, లేడు అప్పటి నుంచి పట్టుకొని సత్య ముందర కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేడు అనుకుంటున్నాయి వాళ్ళు. అది జీప్ ఎక్కని జీప్ ఎక్కింది గాయస్, ఇదేమో ఈడ పైన ఎక్కి కూర్చున్నాయి రేట్ల పైన. ఈడ ఇంకో కోతి చెట్టు ఎక్కి కూర్చున్నది. తమ్ముడు మస్తు ఎక్కినాగా, ఇంకోటి ఉరుకుతున్నాడు. కోతి కొడుకులు ఉన్నది కోతులు అయితే, కోతి కొడుకులు కోతులు పోకుంటుంది, గజ్జిలేసినట్టుంది ఆ కోతికి. ఏ కోతి పినే అయిపోయిందా బోనం? అయిపోయినట్టు. మా పిన్ని అదేంది పిన్ని, విభూదా సున్నామా? బోనం అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తము. నీకేం మా పిన్ని బోనం రెడీ చేస్తుంది ఇక్కడ. చెప్పు పిన్ని ఎట్లా చేయాలి బోనం, ఏం కదా నువ్వు చెప్పనే చెప్పవు, ఊకనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినావు. ఎలా చేయాలి వీడియో తీసుకున్నావు, ఇంకేంటి నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఊకనే చూస్తే ఏమర్థమవుతుంది చెప్పు. కింద సున్నం రుద్దుకోవాలి. కింద అంటే ప్లేట్ కా? నూనె రుద్దుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఎన్ని బొట్లు పెట్టాలి, ఎన్ని పసుపు పెట్టాలి బొట్లు అనేది ఏమైనా ఉంటుందా? సరిపోయినన్ని గ్యాప్ ఇచ్చి అంతేనా? పూలు కడుతుంది ఇప్పుడు బోనానికి. నువ్వు మా బామ్మర్దేమో ఏం చేస్తున్నావు బా? ఇది ఒత్తు రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. ఒత్తుతున్నావా? ఒత్తుని ఒత్తుతున్నావా అంట, ఒత్తుని ఒత్తుతున్నావా అంట, ఏం చేస్తున్నావు అంటే. చేతన్ గారు వస్తాడు చూడు, వచ్చే చేతన్ గారు వచ్చే, చేతన్ గారు వచ్చే చేతన్ గారు వచ్చే. చేతన్ నీ పేరు చెప్పేసరికి బెదురుకున్నది, చేతన్ నీ పేరు చెప్పేసరికి బెదురుకున్నది. పిన్ని బోనం రెడీ చేసేసింది, దీపం ముట్టిస్తుంది.
పోతున్నాయి. అందరు కలిసిండ్రు, ఫోటోలు దిగుతున్నారు. మా బాబాయ్ తోటి దింపిపించుకుంటుంది. చూడండి, ఆటలు కనిపిస్తే ఇట్లానే చేస్తారు. ఎప్పుడు ఫోటోలు ఫోటోలు అనుకుంటూనే కూర్చుంటారు. ప్రస్తుతం మేము అన్నతమ్ములం బావమారుదులం ఉన్నాం కానీ ఫోటోలే దిగుతలేము. నేనైతే ఫైనల్ గా కోళ్ళ మీద పగ తీసుకుంటున్నా. ఫుల్ సతాయించినాయి. పగ తీర్చుకుంటున్నా, కూడా కొరుకుతున్నా. మా పిన్న అయితే కావాలనే డిస్టర్బ్ చేస్తుంది నేను వీడియోస్ చేయొద్దని. అవి పోలు బతుకున్నప్పుడు మస్తు సతాయించినాయి నన్ను. అందుకనే ఇప్పుడు నేను టార్చర్ చేస్తున్నా కొరికి కొరికి. అవి బతుకున్నప్పుడు ఏం చేయలేను కాబట్టి చచ్చిపోయినాక కోసుకొస్తున్నాను. బతికినప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడు ముక్కల్ని పిక్కొని అదే దాంట్లో సగం పావు కిలో పస కొరుకొని తింటా. ఇప్పుడు పగ అంతా తీసుకుంటారు వాళ్ళ మీద. చాలా టార్చర్ చేసినాయి. ఇవన్నీ గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా బామ్మర్ది చూడు, బామ్మర్ది మార్నింగ్ నుంచి మేము దగ్గర 4-5 లీటర్లు వాటర్ తాగినాం కానీ ఒక్కసారి కూడా టాయిలెట్ చేయలేదు. మా అన్న కూడా చేయలేడు. చేతన్ ఎన్ని లీటర్ తాగినావు చేతన్? 2 లీటర్స్. ఇది గొప్పది గైస్. కానీ మాకైతే ఇప్పటి వరకు టాయిలెట్ రాలేదు. రోజు మొత్తంలో పొద్దున్న స్నానం చేసినప్పుడు పోసిన అంతే. ఇప్పుడు మళ్ళా తాగుతున్నా. సో గైస్ అంతే గైస్, మేమైతే మంచిగా కోసుకొని తినేసి వచ్చినాం. మళ్ళా కొంచెం మిగిలింది రాత్రికి తిని. అంతే గైస్, బాయ్.